బ్రేకింగ్ న్యూస్. కర్నూలు బస్సు ప్రమాదం కేసులో ట్విస్ట్. శివశంకర్ బైక్ ప్రమాదంపై ఎర్రిస్వామి ఫిర్యాదు చేశారు. బస్సు ప్రమాదం జరగడానికి ముందే బైక్ స్కిడ్ అయిందని ఎర్రిస్వామి చెప్పారు. శివశంకర్ బైకుపై వెనుక కూర్చున్న ఎర్రిస్వామి బైక్ స్కిడ్ కావడంతో స్పాట్లోనే శివశంకర్ మృతి చెందారని చెప్పారు. అలాగే శివశంకర్ను రోడ్డు నుంచి పక్కకు జరిపిన ఎర్రిస్వామి రోడ్డుపైనున్న బైక్ను పక్కకు జరపబోయి ఎర్రిస్వామి బైక్ను పక్కకు జరిపేలోపే మరో బస్సు గుద్దింది. ఎర్రిస్వామి బస్సు తగలడంతో రోడ్డు మధ్యకు జరిగిన బైకు కర్నూలు బస్సు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. శివశంకర్ బైకు ప్రమాదంపై ఎర్రిస్వామి ఫిర్యాదు చేశారు. బస్సు ప్రమాదం జరగడానికి ముందే బైక్ స్కిడ్ అయిందని చెప్పారు. శివశంకర్ బైక్పై వెనుక కూర్చున్నాడు ఎర్రిస్వామి. బైక్ స్కిడ్ కావడంతో స్పాట్లోనే శివశంకర్ మృతి చెందాడు. శివశంకర్ను రోడ్డుపై నుంచి పక్కకు జరిపాడు ఎర్రిస్వామి. ఆ తర్వాత రోడ్డుపైనున్న బైక్ను పక్కకు జరపబోయేందుకు ప్రయత్నించాడు. బైక్ను పక్కకు జరిపేలోపే మరో బస్సు గుద్దిందని ఎర్రిస్వామి తెలిపాడు. బస్సు తగలడంతో బైకు రోడ్డు మధ్యకు జరిగింది. రోడ్డుపై పడిపోయిన బైక్ను వీకావరి ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. బైకును బస్సు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. ఎర్రిస్వామి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎర్రిస్వామి ఏదైతే బైక్ పైన ట్రావెల్ చేశాడో ఆ బైక్ ప్రమాదానికి గురైంది. నిర్లక్ష్యంగానే శివశంకర్ బైక్ నడపడంతో రోడ్డు పైన పడడం కూడా జరిగింది. ఆ రైట్ సైడ్ డివైడర్ కు ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. ఎర్రిస్వామి ప్రాణాలతో ఉన్నారు లేదని చెప్పేసి ఆ శ్వాస చూడడం కూడా జరిగిందని ఎర్రిస్వామి చూడడం కూడా జరిగిందని పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ ప్రాణాలతో లేకపోయేసరికి ఆ బాడీ రోడ్డు పైన ఉండడాన్ని పక్కకు జరిపాను. అనంతరం బైకును కూడా పక్కకు జరిపే క్రమంలోనే ఇంకొక బైక్ వచ్చి ఆ బైకును తగలడంతో రోడ్డుకు మధ్యలో పడిపోయింది. ఆ సెకండ్లలోనే మళ్ళీ నెక్స్ట్ వచ్చే కావేరీ బస్సు కూడా దీన్ని తగిలి అట్లే లాక్కొని పోవడం కూడా జరిగింది. ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. ఏదైతే శివశంకర్ నిర్లక్ష్యంగా బైక్ నడపడం కారణంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు ప్రమాదం జరిగిందని చెప్పేసి ఎర్రస్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. పోలీసులు శివశంకర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధు, మరి ఎర్రిస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు పరిగణలోకి తీసుకున్న తర్వాత శివశంకర్ కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాధానం ఇస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు ముందుకు? రైట్, ఇదే అయితే ఈ శివశంకర్ అనేది మద్యం మత్తులో ఉన్నా అని చెప్పేసి కూడా పోలీసుల నిర్ధారణలో తేలింది. ఏదైతే శివశంకర్ బాడీ నుంచి తీసిన విజ్రా ఉంటుందో ఆ విజ్రాను ఫోరెన్సిక్ పంపించడం కూడా జరిగింది. ఫోరెన్సిక్ నిపుణులు నిగ్గు తేల్చారు. ఈ విజ్రాలో మద్యం ఏదైతే మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పేసి కూడా విజ్రా నిగ్గు తేల్చడం జరిగింది. శివశంకర్ మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ తోనే ఈ విధంగా బైక్ స్కిడ్ అయి పడడం కూడా జరిగింది. ఆ పడిన వెంటనే తలకు బలమైన గాయం తగిలింది. అక్కడే స్పాట్ లో చనిపోయారు. ఏదైతే వెనుక ప్రయాణిస్తున్న ఎర్రిస్వామికి స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని కాపాడదామనే ప్రయత్నంలోనే చూడడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. బైకును పక్కకు తీద్దామనుకున్నా కూడా ఇంకొక బస్సు వచ్చి ఆ బైకును తగిలింది. వెంటనే మరి వేమూరి కావేరి బస్సు కూడా ఈ బైకును తగిలించుకొని వెళ్ళింది. అప్పటికే పూర్తిగా వర్షం పడుతున్న పరిస్థితి, ఏం దిక్కుతోచిన పరిస్థితిలో తాను అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోయాను, బస్సులో ఉన్న మంటలను చూసి అని చెప్పేసి ఎర్రిస్వామి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇదైతే శివశంకర్ కు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఏదైతే శివశంకర్ ర్యాష్ డ్రైవింగ్ తోనే మద్యం సేవించి బస్సు నడిపాడు, ఆ విధంగా ప్రమాదానికి గురయ్యారు అని చెప్పేసి శివశంకర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. రైట్ మధు, థ్యాంక్ యూ.